ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవం గల దేవుని మాట. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనము. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఈ పరిస్థితులలో నాకు ఎవరు సహాయం చేయగలరు? ఈ ప్రశ్న దైనందిన జీవితంలో మనకి ప్రతి సందర్భంలోనూ కూడా ఎదురవుతూనే ఉంటుంది. ఆర్థిక సమస్యలతో పోరాడుతూ ఉన్నప్పుడు ఆ పరిస్థితుల్లో మనకు ఎవరు సహాయం చేయగలరు? ఆర్థికంగా స్థిరపడినటువంటి వారు ఎవరైనా మనకు సహాయం చేయగలరు. అనారోగ్యాలతో మనం పోరాడుతూ ఉన్నప్పుడు ఒక వైద్యుడు మనకు సహాయం చేయగలడు. ఈ రీతిగా ప్రతి సందర్భానికి కూడా ఈ లోకంలో మనకు సహాయం చేసేటటువంటి వారిని మనం కనుగొనవచ్చు. మరైతే మనము శ్రమలో ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు, శోధింపబడుతున్నప్పుడు, కృంగిపోయినటువంటి పరిస్థితులలో ఉన్నప్పుడు ఆ పరిస్థితులలో మనకు ఎవరు సహాయం చేయగలరు? హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనంలో పౌలు అంటూ ఉన్నాడు, ఆయన శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు అంటూ ఉన్నాడు. దేవుడు ఈ పరిస్థితులలో నీకు సహాయం చేయటానికి చాలినవాడై ఉన్నాడు. ఎందుకనంటే ఆయన నీకంటే ముందుగా శ్రమపడ్డాడు, నీకంటే ముందుగా శోధింపబడ్డాడు. కాబట్టి ఆ శ్రమ అనుభవాలు ఆయనకు తెలుసు, శోధింపబడినటువంటి అనుభవాలు ఆయనకు తెలుసును. కాబట్టి ఆయన దగ్గరికి వచ్చేటటువంటి వారికి ఆయన పరిస్థితుల్లో సహాయం చేయగలడు. కావలసినటువంటి ధైర్యాన్ని, మనోనిబ్బరాన్ని, విడుదల పొందటానికి కావలసినటువంటి మార్గాలను కూడా ఆయన తెలపగలడు. ఆ రీతిగా నీ పరిస్థితులు, నీ శ్రమలో, నీ శోధనలో ప్రభువుకు సమీపంగా వెళ్ళి విడుదల కొరకు సహాయాన్ని దేవుణ్ణి అడుగు. దేవుడి మాటల చేత మిమ్ములను బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. మా దేవ, నీకు వందనాలు. ఈ మాటల చేత బిడ్డలందరినీ కూడా బలపరిచి శోధనలో, శ్రమలో కృంగిపోయినటువంటి వారందరికీ నీ సహాయాన్ని ఇప్పుడే అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.